రాజశేఖర్. సో బీసీ అంశం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక కుదుపుేస్తుంది, రోజుకు ఒక మలుపు తిరుగుతుంది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ఎవరు అవునన్నా కాదన్నా చేసి తీరుతామని చెప్తున్నారు. కానీ బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ వర్షన్ వేరువేరుగా ఉన్నాయని ఒక వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా కుదరదు అని చెప్పి బీజేపీ నేతలు చెప్తున్నారు. షెడ్యూల్ లైన్కి సంబంధించి ఒకవేళ సుప్రీంలో పెట్టినా కూడా అక్కడ వ్యతిరేకించే అవకాశం ఉంది, అది అక్కడ అమలు కాదు అన్నటువంటి వ్యాఖ్యానాలు బీజేపీ పార్టీ నుంచి వినిపిస్తున్నాయి. సో కాంగ్రెస్ పార్టీ మాత్రం చిత్తశుద్ధితో ఉంది, 3 ఆప్షన్లు పెట్టుకున్నామని చెప్తుంది. బీఆర్ఎస్ మాత్రం నా షెడ్యూల్ 9లో పెట్టండి అని చెప్తున్నారు. ఎందుకు ఒక తలవ మాట ఆడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బీసీ షెడ్యూల్కి సంబంధించి, బీసీల రిజర్వేషన్ అంశంకి సంబంధించి ఏ పార్టీ లైన్ ఎలా ఉండబోతుంది, సో ఎలా చేస్తే బీసీల రిజర్వేషన్లు అమలు చేయబోతున్నారు. ఎందుకంటే తమిళనాడు తర్వాత ఏ రాష్ట్రంలో దాదాపుగా అవనటువంటి పరిస్థితి. రాజశేఖర రెడ్డి టైంలో కొంతవరకు అయినా కూడా పూర్తి స్థాయిలో ఈ స్థాయిలో బీసీలకు న్యాయం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ వెళుతున్నామని చెప్తుంది. సో ఆ దిశగా అవుతుందా లేదన్నది ఇప్పుడు సస్పెన్షన్గా మారింది. ఇదే అంశానికి సంబంధించి మనం ఈరోజు డిబేట్ పాయింట్ కంటిన్యూ చేద్దాం. మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు మనకి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. వారికి ప్రత్యేక నమస్కారం. అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి టీపీసీసీ అధికార ప్రతినిధి ఆచార్య గారు మనకు అందుబాటులో ఉన్నారు. వారికి కూడా ప్రత్యేక నమస్కారం. అలాగే బీసీ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం గారు మనకి అందుబాటులో ఉన్నారు జూమ్ కాల్లో. వారికి కూడా ప్రత్యేక నమస్కారం. అలాగే బీజేపీ పార్టీ నుంచి శ్రీనివాసరెడ్డి గారు మనకి కాసేపట్లో జాయిన్ కాబోతారు. వారికి కూడా నమస్కారం. ముందుగా ఒకసారి అసలు పూర్తిగా బీసీ అంశానికి సంబంధించి చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం. ఇదే అంశానికి సంబంధించి ఒకసారి అనలిస్ట్ దగ్గరికి వెళ్దాం. ఎస్ రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. ఎస్ రామ్మోహన్ రావు గారు, అంటే కాంగ్రెస్ పార్టీ చాలా క్లియర్ కట్గా చెప్తుంది పదే బీసీలకు సంబంధించినటువంటి బిల్లుల విషయంలో, లేకపోతే రిజర్వేషన్ల అంశంలో ఎక్కడ తగ్గేది లేదు, ఆప్షన్ పెట్టుకున్నాం, చిత్తశుద్ధితో ముందుకు వెళ్తున్నామని చెప్తుంది. కానీ ఇక్కడ బీజేపీయో లేకపోతే బీఆర్ఎస్ పార్టీ తలా మాట ఆడుతున్నాయన్నటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. పొన్నం ప్రభాకర్ క్లియర్ కట్గా బీజేపీపై ఒకంత విమర్శలు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. సో ప్రధానంగా అసలు ఈ అంశం ఒక కొలికి రావాలంటే ఏం చేయాల్సిన అవసరం ఉంది? మీ అభిప్రాయం ఏంటి అసలు? రాజశేఖర్ గారు, మీకు ఆచార్య గారికి, బుద్ధ సత్యం గారికి, మిగతా మిత్రులకు నమస్కారం. అలాగే అమ్మాయి ప్రేక్షకులు కూడా నమస్తే. పార్టీలతో సంబంధం లేకుండా కొన్ని విషయాలు అసలు బీసీ రిజర్వేషన్లు ఎప్పటి నుంచి మన స్థానిక ప్రభుత్వాలు అమలైంది, ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు 1-2 నిమిషాలు మాట్లాడుకొని నేను ఈ వివరాన్ని వస్తాను. ఎందుకంటే నిన్న మట్టి విక్రమార్క గారు కూడా మాట్లాడారు, ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. మనకు ఆర్డినెన్స్ మీద గవర్నర్ గారు వాకప్ చేస్తున్నారు, సురేష్ రెడ్డి గారిని పిలిచి మాట్లాడారు. ఎట్లా అమలవుతాయి, ఎట్లా ఆర్డినెన్స్ తెలుపుదా తెలదా అనే దాని న్యాయ ప్రక్రియ గురించి మాట్లాడుతున్నారు. అందుకంటే ముందు ఎప్పుడైతే బీసీ రిజర్వేషన్లు మొట్టమొదటి అంటే అంతకుముందు లేవని కాదు, అంతకుముందు ఉండే మహిళలకు, బీసీలకు, ఎస్సీ ఎస్టీలకు ఇట్లా రాజ్యాంగపరంగా వాళ్ళ జనాభా లెక్క ప్రకారం చేసాము. కానీ ఎప్పుడైతే ఎన్టీ రామారావు గారు మనకు 1987లో మీరు మండలాలు ఏర్పాటు చేసిందో అప్పటి నుంచి 34% లాటరీ ద్వారా, అంటే ఎందుకంటే ఎస్సీ ఎస్టీకి జనాభా లెక్క ప్రకారం నాకు సెన్సెస్ ఉంటుంది కనుక దాని ప్రకారం చేసుకుంటుంది. అది పోగా 34% బీసీలకు లాటరీ ద్వారా ఇచ్చారు. 34% పత్రాలు ఇచ్చింది. అప్పుడే అంతకుముందు లేకుండే 34%. మనకు సత్యం గారు చెప్పండి ఏమన్నా 5 ఏమన్నా వేరుగా ఉంటే. 87లో ఫస్ట్ మండలాలు ఏర్పాటు చేసిన తర్వాత అప్పుడున్న 1004 మండలాలు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మాకు బీసీ రిజర్వేషన్ 34% ఇచ్చారు. అప్పుడు ఇది రాలేదు. అప్పటికి మనకు 73వ రాజ్యాంగ సవరణ రాలేదు, 74వ రాజ్యాంగ సవరణ. నేను అడ్వకేట్ చెప్తున్నాను, ఆ రాకముందే 87లో ఈ రిజర్వేషన్ పంపించబడి. అంటే అప్పుడేమైంది, ఎస్సీ ఎస్టీ జనాభా లెక్కల ప్రకారం వాళ్ళకి 22% అనుకుంటే ఇది 34, దాదాపు 56% రిజర్వేషన్లు అప్పుడు మొట్టమొదటిసారి 82 సరి. తర్వాత 92లో పి నరసింహారావు గారు, ఇంతకుముందేమో రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ గారు దాని కానీ పి నరసింహారావు గారు వచ్చినాక 72, 73 రాజ్యాంగ సవరణ, 74 రాజ్యాంగ సవరణ వచ్చినాయి. 73 పంచాయతీరాజ్ వ్యవస్థకు, 74 మున్సిపాలిటీస్. అప్పుడు 92లో వచ్చినప్పుడు ఏమైందంటే అప్పుడు కూడా రిజర్వేషన్ అదే కంటిన్యూ అయింది. 34% రైట్. ఒకసారి రామ్మోహన్ రావు గారు